హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ని చూడండి. ఈ వీడియో ఏంటంటే మల్లెపూలతోటి సింపుల్గా వేణిని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ మనకి కాలుతానన్నా అల్లొచ్చు, అంటే మనం పెట్టుకుంటాం కాబట్టి కాలుతా అల్లుకోవచ్చు. వేరే వాళ్ళకి అల్లకపోతే ఏదన్నా సపోర్ట్ తీసుకొని అల్లాలి. ఇలాగా దారాన్ని ముందుగా టిక్కేసి, అంటే బిర్రుముడి అనేది ఒకటి వేయాలి. అటు ఇటు జారిపోకుండా ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ అనేది వదులుకొని, ఇంకా మనం 2 దారాలుగా అనేది తీసుకొని ఒక సైడ్ ఇటు పక్కకు పెడితే ఇంకో సైడు దానికి ఆపోజిట్గా పెట్టాలి. ఇలా పెట్టి మొత్తంగా టైట్గా అల్లినాం అనుకోండి, వేణి అనేది రెడీ అయింది. ఎలా అల్లుతున్నాను ఏంది అనేది మిగతా వీడియోని చూసేయండి. ఫైనల్లీ మొత్తం అయిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. ఎంత మంచిగా ఇక్కడ 3 వేణీలు అనేది అల్లినని. మొగ్గలు చిన్న చిన్నగా ఉండయి, అంటే ఇవి మార్నింగ్ కోసిన మొగ్గలు అయ్యి అలా ఉండయి. ఈవినింగ్ అని కోసినాం అనుకోండి, మొగ్గలు అనేది చాలా ఫ్రెష్గా మంచిగా కానొస్తాయి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. మల్లెపూలు కానీ లేదా సన్నజాజులు కానీ ఏమున్నా కట్టుకోవచ్చు. అయితే మల్లెపూలు అయితే కొంచెం మంచిగా దిట్టంగా కానొస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.